హలో అండి, మనం ఇంతకుముందు వీడియోస్లో ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్లో నోటీసెస్ ఎందుకు వస్తాయి అనే గురించి మాట్లాడుకున్నాం. సో ఇంతకుముందు పాయింట్స్ లైక్ అప్ టు ఫస్ట్ 1 to 6 పాయింట్స్ ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడాం. సో ఇప్పుడు కమింగ్ టు 7th పాయింట్, ఒకవేళ ఎవరైనా ఈ ఇంతకుముందు పాయింట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ కావాలంటే మా ఛానల్లో యూ కెన్ గో త్రూ దట్. సో కమింగ్ టు 7th పాయింట్ అంటే ఏఎస్ వాల్యూస్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ది ఐటీ రిటర్న్స్కి ఏఎస్ వాల్యూస్ మిస్ మ్యాచ్ ఉంటే నోటీసెస్ ఎందుకు వస్తాయి, అసలు ఏఎస్ వాల్యూస్లో ఎందుకు మిస్ మ్యాచ్ ఉండే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే కమింగ్ టు ఏఎస్ వాల్యూస్ అంటే ఒకవేళ మీరు కానీ ఒక ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఆ వాల్యూ 30 lakhs కంటే అబవ్ ఉందనుకోండి, మీ సబ్ రిజిస్ట్రార్ కంపల్సరిగా ఆ ట్రాన్సాక్షన్ని మీ యొక్క ఏఎస్లో అప్లోడ్ చేస్తారండి. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అంటే డిసెంబర్లో ట్రాన్సాక్షన్ చేస్తే ఇవన్నీ కలిపి నెక్స్ట్ మేలో మీ యొక్క ఏఎస్లో కనిపిస్తుంది. సో మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు క్రాస్ చెక్ దట్. అంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్సాక్షన్ చేసిన వాల్యూ ఒక లెట్ అస్ సే 1 crore 10 lakhs చేశారు, కానీ ఆ సబ్ రిజిస్ట్రార్ 1 crore 10 lakhs బదులు ఇంకో 0 ఎక్స్ట్రా చేశారు అనుకోండి, ఇక్కడ 11 lakhs కనిపిస్తుంది. మీరు ఐటీ రిటర్న్లో ఫైల్ చేసేటప్పుడు మీరు ఇవన్నీ పట్టించుకోకుండా 1 crore 10 lakhs చేశాను కదా అని చెప్పి సేల్ వాల్యూ ఆ 1 crore 10 lakhsకి సేల్ ట్రాన్సాక్షన్ చూపిస్తూ మీ క్యాపిటల్ గెయిన్ మీరు కట్టేసి మీరు కరెక్ట్గానే కట్టేశారనుకుంటే డెఫినెట్గా సిన్స్ దెర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్, ఇది మీ ఏఎస్ వాల్యూకు మీ ఐటీ రిటర్న్కి మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి డెఫినెట్గా నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అసలు ఇలాంటి మిస్ మ్యాచెస్ ఇంకే విధంగా రావచ్చు అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది ఏరియా లైక్ మీ సబ్ రిజిస్ట్రార్ రాంగ్ అమౌంట్ డిస్క్లోజ్ చేయడం అనేది ఒక ఏరియా. ఇంకో ఛాన్సెస్ ఏంటంటే లైక్ లెట్ అస్ సే యువర్ ఎ పార్ట్నర్, అంటే ఒక పార్ట్నర్షిప్ ఫామ్కి మీరు పార్ట్నర్ రిప్రజెంటేటివ్ పార్ట్నర్ అనుకోండి, మీరు మీ పాన్ నెంబర్కి మెన్షన్ చేస్తారు, మీ పార్ట్నర్షిప్ పాన్ యొక్క పాన్ నెంబర్ మెన్షన్ చేస్తారు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండింటి పాన్ నెంబర్లోనూ వాళ్ళు ఈ మధ్య ఈ సబ్ రిజిస్ట్రార్ వాల్యూస్ మెన్షన్ చేసేటప్పుడు రెండింటి పాన్ నెంబర్లోనూ అప్లోడ్ చేసేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, బీయింగ్ ఏ పార్ట్నర్ మీరేం సేల్ చేయలేదు, ఓన్లీ పార్ట్నర్షిప్ తరఫున సేల్ చేశారు, కానీ మీ యొక్క పర్సనల్ పాన్లో కూడా మీకు ఆ వాల్యూ కనిపిస్తున్నాయి. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఏరియా. అది కాకుండా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మీరు ఇద్దరు సెల్లర్స్ అనుకోండి, ఇద్దరు కలిసి కొన్నారు కాబట్టి ఇద్దరు కలిసి అమ్మారు అనుకోండి, లెట్ అస్ సే మీ వాల్యూని ఒక 90 lakhsకి అమ్మారు ఇద్దరు కలిసి. సో ఈచ్ పార్టీకి 45 lakhs రావాల్సింది మీకు ఈచ్ పార్టీకి 90 lakhs వచ్చే ఛాన్స్ ఉంది. సో అలా అంటే ఈ హై వాల్యూ కానీ మీరు డిస్క్లోజ్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో మీ ఐటీ రిటర్న్లో ఇట్ విల్ బి ఆబ్వియస్గా మీ పార్టీ డిస్క్లోజ్ చేస్తారు, అప్పుడు డెఫినెట్గా మీకు నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు, మీ యొక్క ఏఎస్లోనేమో 90 lakhs కనిపిస్తుంది, వేరే యూ డిక్లేర్డ్ ఓన్లీ 45 lakhs అని చెప్పి నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బెటర్ యూ క్రాస్ చెక్ దట్. ఒకవేళ ఇలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే అసలు మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయలేదు, అంటే మీరు యూ నెవర్ బీన్ ఇన్ టు ఎనీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, కానీ మీ పాన్తో ఒక రాంగ్ పాన్ నెంబర్ కొట్టేసి మీ పాన్తో ఒక వాల్యూ చూపించేసేయచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే మీరు డెఫినెట్గా దెర్ ఇస్ ఏ ఆప్షన్ ఆఫ్ ఫీడ్బ్యాక్. అంటే మీరు ఆ ఏఎస్కి వెళ్ళి ఇది మీ పానేనా కాదా, మీరేం రాంగ్ పాన్ ఇచ్చారు, అంటే ఏమైనా సబ్ రిజిస్ట్రార్ రాంగ్ పాన్ ఇవ్వడం వల్ల మీకు వచ్చిందా, లేదంటే మీరేమైనా ఇద్దరు సెల్లర్స్ ఉండి మీకు హై వాల్యూ డిస్క్లోజ్ చేస్తున్నారా, లేదంటే మీరు పార్ట్నర్షిప్ ఫామ్ మాత్రమే రిప్రజెంటేటివ్గా వెళ్ళారు కానీ మీ పాన్లో కనిపిస్తుందంటే ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. అంటే ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా మీకు మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. నోటీస్ వచ్చిన తర్వాత దాన్ని మీరు అంత లాంగ్ ప్రొసీజర్ అయిపోతుంది. సో బెటర్ బిఫోర్ ఫైలింగ్ యువర్ ఐటీ రిటర్న్ యూ క్రాస్ చెక్ దట్ అండ్ అకార్డింగ్లీ ఫైల్ యువర్ రిటర్న్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, 8th పాయింట్ అంటే జేడీఏ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ నోటీసెస్, అసలు జేడీఏ అంటే ఫస్ట్ తెలుసుకుందాం. అంటే ఏంటంటే లెట్ అస్ సే మీకు ఒక 500 యాడ్స్ ఉంది, ఆ 500 యాడ్స్ని మీరు కన్స్ట్రక్ట్ చేయదలుచుకున్నారు, అంటే మీరు యూ వాంట్ టు డెవలప్ ఇన్ టు ఫ్లాట్స్, అంటే మీకు ఆ ఎక్స్పర్టైజ్ లేదు, అంటే మీరు దాన్ని కట్టే నాలెడ్జ్ లేకపోవచ్చు లేదా మనీ లేకపోవచ్చు. దానికోసం ఏం చేస్తారంటే మీరు ఒక బిల్డర్ని అప్రోచ్ చేయాలి. ఆ బిల్డర్కి ఏంటి, అతని దగ్గర కట్టే నాలెడ్జ్ ఉంది, లేదంటే కట్టడానికి కావాల్సిన ఎక్స్పర్టైజ్ ఉంది, లేదంటే మనీ ఉంది, కానీ అతని దగ్గర ల్యాండ్ లేదు. సో మీ ఇద్దరు కలిసి అంటే ల్యాండ్ ఓనరు ఈ బిల్డరు కలిసి యూ బోత్ విల్ ఎంటర్ ఇన్ టు ఏ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక ఏరియా షేర్ చేసుకుంటారు, మొత్తం ఇద్దరు కలిపి ఆ ల్యాండ్లో కడతారు.
వచ్చిన 10 ప్లాట్స్లో 5 ప్లాట్స్ మీకు వస్తుంది, 5 ప్లాట్స్ బిల్డర్కి వెళ్తుంది. సో ఇలాంటి సినారియోలో ఓనర్కి నోటీసెస్ ఎందుకు వస్తాయి? మీ ల్యాండ్ ఓనర్ మీరు మీ ప్రాపర్టీని జస్ట్ మీరు గివెన్ టు ది బిల్డర్, ఆయన ల్యాండ్ కన్వర్ట్ చేసి దాన్ని కట్టాడు. దీనివల్ల కూడా నోటీస్ వస్తాయి అంటే ఎందుకు వస్తాయి అంటే, మీ అజంప్షన్ ఏంటంటే నాకున్న ల్యాండ్ కన్వర్ట్ అయ్యి జస్ట్ ఫ్లాట్స్గా కన్వర్ట్ అయింది కాబట్టి నేనేం వాటిని అమ్మలేదు కదా, నాకెందుకు నోటీస్ వస్తుంది, నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలనే ఆలోచనలో మీరు ఉంటారు. కానీ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద మూమెంట్ ద ఫార్మేషన్ దాని యొక్క నేచర్ ఆఫ్ ది ల్యాండ్ కన్వర్టెడ్ టు ఫ్లాట్స్ అంటే ఆ కన్వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే బిల్డర్ మీకు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయగానే డెఫినెట్గా అక్కడ దేర్ అరైజెస్ ఏ క్యాపిటల్ గెయిన్ ట్రాన్సాక్షన్ అనేది అక్కడ జరిగింది. అంటే మీరు అమ్మారా, ఇంకో థర్డ్ పార్టీకి అమ్మారా, లేదా ఆ ఫ్లాట్స్ అన్ని మీరే ఉంచుకుని రెంట్కి ఇచ్చుకున్నా సరే మీరు డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. అది అంటే జనం యొక్క అభిప్రాయం ఏంటంటే, మనం ఇంకా అసలు ఆ ఫ్లాట్స్ని అమ్మనే లేదు, నేను ఇంకా ఎందుకు ఇప్పుడే ట్యాక్స్ కట్టడం అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇదైతే అబ్జల్యూట్ రాంగ్ అండి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు పర్లేదు, ఏది మీకు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసినారో ట్యాక్స్ కట్టమంటున్నారు. ఇంతకుముందు ద మూమెంట్ మీరు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వగానే మీరు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడున్న లేటెస్ట్ రూల్స్ ప్రకారం అప్పుడేం కట్టక్కర్లేదు. అట్లీస్ట్ బిల్డర్ ఏ రోజైతే మీకు ఆ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేశారో ఆ రోజు మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ డిస్క్లోజ్ చేయాలి, కట్టాలి. మరి మళ్ళీ రేపు నెక్స్ట్ టైం నేను అమ్ముతాను కదా, మళ్ళీ ఇంకో 1-2 years తర్వాత నాకు 5 ఫ్లాట్స్ ఇచ్చాడు, ఆ 5 ఫ్లాట్స్ని నేను ఒక 2 years రెంట్కి ఇచ్చాను, 2 years తర్వాత నేను అమ్మాను, అప్పుడు కూడా ట్యాక్స్ వస్తుందా అంటే డెఫినెట్గా అప్పుడు కూడా వస్తుందండి. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే మీకు హ్యాండ్ ఓవర్ చేసిన రోజు ఒక వాల్యూ చూపించి దాని క్యాపిటల్ గెయిన్ కట్టారో, దిస్ విల్ బికమ్ యువర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అంటే మళ్ళీ రేపు ఆ డిఫరెన్షియల్ వాల్యూ ఎంతైతే వచ్చిందో అంతకు మాత్రమే క్యాపిటల్ గెయిన్ కట్టాలి. సరే, సెకండ్ టైం కూడా మీరు చూపించాల్సి వస్తుంది. సో యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అదర్వైజ్ ఎందుకంటే చాలామంది మిస్ అవుతున్నారు. ఇది చాలామంది నోటీస్ వస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది అంటే, జేడీఏ డెఫినెట్గా మీరు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అనేది రిజిస్టర్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఈ వాల్యూకి ఎందుకు ఓనర్ ల్యాండ్కి ఏదైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఆయన ఎందుకు ట్యాక్స్ కట్టలేదని డెఫినెట్గా దాంతో చెక్ చేస్తారు. చేయకపోతే మాత్రం మీకు డెఫినెట్గా నోటీస్ వచ్చే ఛాన్స్. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, ఇప్పుడు జేడీఏ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్లోనే మన ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా కొన్ని నోటీస్ వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ ఏ ల్యాండ్ ఓనర్, మీరు ల్యాండ్ కానీ ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు మీ అజంప్షన్ ఏంటంటే, బిల్డర్ జిఎస్టీ కట్టుకుంటాడు, నేనేం బిజినెస్ చేయట్లేదు కదా, నేను ఎందుకు జిఎస్టీ కట్టాలనుకుంటారు. కంపల్సరీగా మీరు ల్యాండ్ ఓనర్ అయినప్పుడు ఆ వాల్యూ కానీ సర్టెన్ లిమిట్ దాటినప్పుడు మీరు కూడా ల్యాండ్ ఓనర్ కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ల్యాండ్ ఓనర్ కూడా ఓసీ రాకముందు అమ్మిన ఫ్లాట్స్కి జిఎస్టీ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. సో కంపల్సరీగా మీరు కూడా ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుని జిఎస్టీ కంప్లైంట్స్ ఏదైతే ఉందో చేయండి, లేకపోతే మాత్రం నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, హై వాల్యూ ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదండి. ఇది ఏంటంటే, మీకు చాలా తక్కువ ఇన్కమ్ చూపిస్తారు మీ ఐటీ రిటర్న్స్లో, కానీ ఇక్కడ కమింగ్ టు ప్రాపర్టీ వాల్యూస్, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ఏమో హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డెఫినెట్గా కంపారిజన్, అంటే మీ చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూకి ఇక్కడ ఉన్న మీ ఐటీ రిటర్న్లో ఉన్న ఇన్కమ్కి కంపేర్ చేసుకుని బాగా మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు ఏం చేయాలంటే, బెటర్ యూ బీ రెడీ ఫర్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే మీరు ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చింది. కొంతమంది కేసెస్లో వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అమౌంట్స్ పంపిస్తారు, వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళకి వచ్చి వీళ్ళ పేరుతో ప్రాపర్టీ కొంటారు. సో వీటన్నిటికీ యూ షుడ్ బి రెడీ ఫర్ దాట్. లేదంటే లోన్ తీసుకున్నది ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఏం చేస్తారంటే, హై వాల్యూ ట్రాన్సాక్షన్ లోయర్ ఇన్కమ్ గ్రూపులు దాంట్లో వాళ్ళ పేరుతో పెట్టకుండా ఉండడానికే ట్రై చేయండి. ఎవరికైతే ఇన్కమ్ ఉందో వాళ్ళ పేరుతోనే చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇన్కమ్ ఒకరితో ఉండి ఒకరి పేరుతో ప్రాపర్టీ పెట్టినప్పుడు ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్కి ఇన్కమ్కి మిస్ మ్యాచ్ అయ్యి నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ దట్ అండ్ బీ రెడీ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్, సచ్ ప్రాబ్లమ్స్ అండ్ డాక్యుమెంట్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పటి వరకు ఇవ్వండి మెయిన్ ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్లో నోటీసెస్ ఎందుకు వస్తాయి అనేవి మీకు ఇన్ డీటెయిల్డ్గా ఈ మా లాస్ట్ 4 వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అంటే ఒకవేళ మీరు కానీ ఇన్ డీటెయిల్డ్ దాన్ని ఫాలో అయితే, ఒకవేళ మీరు ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేస్తుంటే మాత్రం ఈ పాయింట్స్ కానీ మీరు మైండ్లో పెట్టుకుని ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేస్తే
డెఫినెట్గా మీకు ఏ ప్రాబ్లం రాదండి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. కానీ స్టిల్ ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే, స్పెసిఫిక్గా ఏదైనా ఏరియాస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెసేజెస్, సో దట్ ఆ ఏరియాలో మేము ఇంకేదన్నా ఎలాబరేట్గా చేయడానికి ట్రై చేస్తామండి. సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్, సో దట్ విల్ షేర్ ఇలాంటి వాల్యుబుల్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషనే షేర్ చేస్తాము. డెఫినెట్గా అది మీకు మీ యొక్క ఫ్యూచర్లో ఇప్పుడు కానీ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇలాంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఈ వీడియోస్ వాళ్ళకి గ్యారెంటీగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నామండి. సో మా కంటెంట్ కానీ మీకు నచ్చితే మీరు యూ కెన్ ఫాలో అవర్ ఛానల్ and you can reach us for any doubts or anything related to these type of transactions in future also. Thank you, Andy.